కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలకు చెందినటువంటి వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వీరి యొక్క ఆదాయం పరిశీలిస్తే ఈ యొక్క ఏడాది 2గా ఉంటుంది. వారి యొక్క ఖర్చులు లేదా వ్యయం 8గా ఉంది. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రాబోతున్నాయి. ఇక రాజపూజ్యం చూస్తే 7, అవమానం 3. అంటే చక్కగా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే యొక్క సంవత్సరం. అదే ప్రధాన గ్రహాలైనటువంటి 4 గ్రహాలు పరిశీలిస్తే ముఖ్యంగా గురువు వ్యయంలో అంటే ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత సంవత్సరం పూర్తయ్యేదాకా కూడా జన్మ రాశిలో ఉంటాడు. రాజ్యంలో శని, లాభంలో రాహు, పంచమంలో కేతువు సంచరిస్తారు. రాహు కేతువు అనుకూలమైన యొక్క ఫలితాలు ఇస్తారు. గురువు శని మిశ్రమ ఫలితాలను ఇస్తారు. కాబట్టి పూర్తిగా సంతోషపడాల్సిన అవసరం కానీ పూర్తిగా బాధపడాల్సిన అవసరం కానీ లేకుండా మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఉన్నాయి. శివారాధన, శివ అభిషేకము, శివ స్తోత్రాలు పారాయణం చేసుకుంటే వీరికి గ్రహదోషాలు పోయి చక్కటి గోచార ఫలితాలు అందుతాయని చెప్పడంలో సందేహం లేదు.